హలో పిల్లలు, ఈరోజు కథ చీమలు, పాము మరియు ఏనుగు కథ గురించి తెలుసుకుందాం. మీరు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ కొట్టండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక దట్టమైన పచ్చని అడవిలో పక్షులు ఆకాశంలో ఎగురుతూ పాటలు పాడుతూ ఉంటాయి. అక్కడ జింకలు గడ్డి మేస్తూ ఉంటాయి. అడవి మధ్యలో ఒక పెద్ద నది. ఆ నది దగ్గర బలమైన ఏనుగు సంతోషంగా నీళ్లు తాగుతుంది. అడవి చీకటి మురు నుంచి ఒక పొడవిన విష పూరితమైన పాము నెమ్మదిగా బయటకు వస్తుంది. ఏనుగును చూస్తూ గట్టిగా శబ్దం చేస్తుంది. తన మనసులో, అందరూ ఏనుగుని గౌరవిస్తారు, కానీ నా శక్తిని ఎవరు పట్టించుకోవడం లేదు. నేను ఈరోజు ఏనుగుని కరిచి గాయపరుస్తాను అని అనుకుంటుంది. అప్పుడు ఏనుగు ఆనందంగా తన తొండంతో నీటిని చల్లుకుంటున్న సందర్భంలో ఒక్కసారిగా పాము ఏనుగుపైకి దూకి తన కాలు దగ్గర పెరుస్తుంది. ఏనుగు నొప్పితో గట్టిగా గర్జిస్తుంది. ఏనుగు కోపంతో తన బలమైన తొండంతో పాముని పట్టుకొని ఆకాశంలోకి ఎత్తి నేలపైకి విసురుతుంది. పాము నేలపై బలహీనంగా పడి తన తప్పును గ్రహించుకుంటుంది. ఏనుగు గంభీరంగా చెబుతుంది, ఈశ్వ ఎప్పుడు నాశనం చేస్తుంది, ప్రశాంతంగా జీవించు, ఎవరు నిన్ను బాధ పెట్టారు అని. ఏనుగు గర్వంగా నది వైపు నడుస్తుంది. ఎప్పటిలాగే తన స్నేహితులతో ఆడుకుంటూ నీటిని చల్లుకుంటూ ఉండిపోతుంది. పిల్లలు, ఇప్పుడు చీమలు మరియు పాము గురించి ఈ కథలో తెలుసుకుందాం. ఒక పచ్చగా ఉన్న అడవి. చెట్లు పొడవుగా నిలిచాయి. పక్షులు కిలకిల రాగాలు చేస్తూ ఎగురుతున్నాయి. నేల మీద చీమలు వరుసగా నడుస్తున్నాయి. ఒక పెద్ద చెట్టు కింద చీమల గూడు చీమలు హారం సేకరించడంలో బిజీగా ఉన్నాయి. చిన్న గింజలు చూస్తూ తింటున్నాయి. గడ్డి మధ్య నుంచి నల్లని పాము నెమ్మదిగా బయటకు వస్తుంది. దాని కళ్ళు భయంకరంగా మెరుస్తున్నాయి. అది చీమల గూడు దగ్గరికి చేరుతుంది. పాము చీమల గూడు వైపు నోరు తెరిచి దాడి చేయడానికి సిద్ధమైంది. చీమలు భయంతో పరిగెత్తాయి. కొన్ని చీమలు ఒకటిగా చేరి పామును చుట్టుముడతాయి. ఒక్కసారిగా వందలాది చీమలు పాముపైకి ఎక్కి కొరుకుతాయి. పాము నొప్పితో నేలపై తిరుగుతూ ఉంటుంది. చీమలు ఇంకా దానిని వదలవు. చివరికి పాము నొప్పిని భరించలేక అడవి నుంచి పారిపోతుంది. చిన్న చీమలు కలిసికట్టుగా ఉంటే ఎంతటి శక్తివంతమైన శత్రువైనా జయించగలవని చూపించే సన్నివేశం ఇది. మీకు ఈ కథ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్